దేశవ్యాప్తంగా థియేటర్లలో పుష్ప 2 జాతర కొనసాగుతోంది. మూవీ రిలీజ్ అయ్యి 20 రోజులు కావస్తున్నా హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. రికార్డు కలెక్షన్స్తో ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతోంది. ఏకంగా 2000 కోట్ల వసూళ్ల దిశగా పుష్ప 2 దూసుకెళ్తోంది. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా ఓ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ని పట్టించింది. అదేంటి, సినిమా ఓ గ్యాంగ్స్టర్ని పట్టించడం ఏంటి అని అనుకుంటున్నారా? ఇది నిజమేనండి బాబు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో గురువారం అర్ధరాత్రి ఓ మల్టీప్లెక్స్ థియేటర్లో చోటు చేసుకుంది. నాగ్పూర్లోని ఓ థియేటర్లో పుష్ప 2 షో నడుస్తోంది. ప్రేక్షకులంతా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలో వచ్చే ట్విస్ట్లకు, డైలాగులకు మైమర్చిపోయి కేరింతలు కొడుతున్నారు. ఇదే సమయంలో థియేటర్లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఊహించని షాక్ ఇచ్చారు. సినిమా హాల్లో రియల్ పోలీసులను చూడగానే ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతైంది. అందరూ సినిమా చూస్తుండగానే ప్రేక్షకుల్లో ఓ వ్యక్తిని పట్టుకొని పోలీసులు బయటికి ఈడ్చుకెళ్లారు. అరెస్ట్ అయిన వ్యక్తి పలు హత్యా కేసుల్లో నిందితుడు, డ్రగ్స్ స్మగ్లర్. దీంతో ప్రేక్షకులు సినిమాలో మరో సినిమా లాంటి ఘటన కళ్ళ ముందు జరగడంతో అవాక్కై చూస్తూ ఉండిపోయారు. థియేటర్లో సినిమా స్టైల్లో గ్యాంగ్స్టర్ని అరెస్ట్ చేయడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, విశాల్ మెశ్రామ్ ఓ కరుడుగట్టిన గ్యాంగ్స్టర్. ఇతడు గురువారం అర్ధరాత్రి సమయంలో నాగ్పూర్లోని ఓ మల్టీప్లెక్స్ థియేటర్లో ప్రేక్షకులతో కలిసిపోయి బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2 చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. పలు హత్య కేసులు, డ్రగ్స్ కేసుల్లో నిందితుడిగా ఉన్న విశాల్ మెశ్రామ్ గత 10 నెలలుగా పోలీసులకు చిక్కకుండా ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అయితే ఇతగాడు ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీని థియేటర్లలో చూస్తున్నట్లు సమాచారం అందడంతో అతనిని ట్రాక్ చేసినట్లు పచ్పోలి పోలీస్ స్టేషన్కు చెందిన అధికారి ఆదివారం మీడియాకు తెలిపారు. ఇతడిపై 2 మర్డర్ కేసులు, డ్రగ్స్ అక్రమ రవాణాతో సహా మొత్తం 27 కేసులు ఉన్నాయని, గతంలో పోలీసులపై కూడా పలుమార్లు దాడి చేసినట్టు తెలిపారు. సైబర్ నిఘాను ఉపయోగించి మొత్తం స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్లో అతని కదలికలను ట్రాక్ చేస్తున్నామని గురువారం అతన్ని ట్రాక్ చేయగా సినిమా హాల్ వెలుపల గ్యాంగ్స్టర్ వాహనం ఉన్నట్లు గుర్తించారు. ఇక పుష్ప 2 సినిమా క్లైమాక్స్ సమయంలో పోలీసులు థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చి అతన్ని చుట్టుముట్టారు. దీంతో షాక్ తిన్న విశాల్ ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. ప్రతిఘటించే అవకాశం ఇవ్వకుండా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం నాగ్పూర్ సెంట్రల్ జైలుకి తరలించారు. మెశ్రామ్ని త్వరలో నాసిక్లోని జైలుకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. మరి పుష్ప 2 మూవీ ఒక గ్యాంగ్స్టర్ని పట్టించిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.